వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఫ్లోరెన్స్. ఇప్పుడు ఒక చిన్న గేమ్ సండే స్కూల్ కోసం కండక్ట్ చేస్తున్నాను. అదేంటంటే ఇక్కడ నా చేతిలో రెండు ఉన్నాయి. ఒకటేమో పరిశుద్ధ గ్రంథం, రెండోది ఏంటంటే చెడ్డది. అయితే ఇక్కడ మీరు సండే స్కూల్ పిల్లల్ని రౌండ్గా చూస్తున్నారు కదా, ఇవి రెండు పాస్ చేసుకుంటారు. అక్కడ కంజరి ప్లే అవుతూ ఉంటుంది. అది ఆగిపోయినప్పుడు ఇవి పరిశుద్ధ గ్రంథం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు గ్రేట్, ఇది ఎవరి చేతిలో ఉంటారో వాళ్ళు అవుట్ అనమాట, బయటకు వచ్చేస్తారు. అందుకనే అంటే దీని అర్థం ఏంటంటే కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని గ్రంథాన్ని, చెడ్డదాన్ని కోరుకోకూడదు. దేవుని దృష్టిలో ఎవరైతే చెడ్డది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అవుట్ అయిపోతారు, ఎవరి దగ్గర గ్రంథం ఉంటుందో వాళ్ళు ఇన్ని ఉంటారు. దాని అర్థం ఇదనమాట. అందుకని కండక్ట్ చేస్తున్నాను, చూడండి, మహింపరచండి, దేవుని మహింపరచండి. అలాగే మీ సండే స్కూల్స్లో ఈ గేమ్ కండక్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా పిల్లలు దేవుని వాక్యం పట్ల ఒక ఆసక్తి పెంచుకుంటారు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. అనుకోవచ్చు అంటే చాలాసార్లు రిపీట్ అయింది కదా, మరి మా చేతిలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఈరోజు ఏమైందంటే ఒకడు నెక్స్ట్ వీక్ చదవాల్సిన డైలీ పోర్షన్ కూడా ఈ వారమే చదివేశాడు అనమాట. ఓకే, సో అంటే నెక్స్ట్ వీక్ అంతా వాడు చదవడు అనమాట, అంతే కదా మన అర్థం. అలా కాదు, రోజు చదువుకోవాలి, రోజు చదువుకోవాలి. అలాగే ఒక రోజు చదివి ఇంకో వారమేమో నిద్రపోయి అలా చేసి చెడ్డవని తెచ్చుకుని అనుకోండి, వాళ్ళు కూడా అవుట్ అయిపోతారు. సో చివరి వరకు మన అలా ఆసక్తి కలిగి దాన్ని ఎలాగైనా పొందుకోవాలి అని ఆలోచించిన వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు, దేవునికి ఇష్టలుగా ఉంటారు. అలా ఈరోజు విన్నర్ అయింది నవీన్ అనమాట. క్లాప్స్ కొట్టండి అందరూ. చెప్పండి మళ్ళీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ గాడ్.